మనం అక్కడ ఒక చిన్న లేక్ చూసాము, వాటర్ ఫాల్స్. ముందుకెళ్తున్నాం మనం. సంతోషపడాల్సిన విషయం చెప్తే బట్టి సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళు మనల్ని గుర్తుపట్టినారు, మన అవతారాలు చూసి. దూరం వచ్చినా కూడా మనల్ని గుర్తుపట్టినారంటే ఐ ఫైండ్ దట్ మనం ఏ విధంగా యాటిట్యూడ్, ఏ విధంగా బిహేవియర్ చూపిస్తాము. సో ఫైనల్లీ మనం కూడా హ్యాపీనే. వాళ్ళు కూడా బాగా మాట్లాడారు మనతో, మన సపోర్ట్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమైనా డీటెయిల్స్ అడిగారు. అలాగే ఒక ఆయన అక్కడ తహసీల్దార్ ఉన్నాడు, మన మదనపల్లి. అండ్ ఫైనల్లీ వెనపక్క 2 గొర్రెలు ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపటికి ఫోను ఇవే. లవ్ ఏమి లవ్ రా, లైఫ్ ఎంజాయ్ చేయరా, లవ్వే లైఫ్ కాదురా అయ్యా. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొడాయ్ హిల్స్ అంట. అది క్లోజ్ చేసుకోవాలి. చూడండి హాట్. ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంట ఇక్కడ ముంగట. అది ఎక్కడో, ఇది కాదు మరి, కింద ఉందేమో తెలియదు మనకు కూడా. చూసుకుంటే నిన్న క్రికెట్ ఆడాము మేము, అది అక్కడ కనిపిస్తుంది గ్రౌండ్. క్రికెట్ ఆడాము, బెట్ మ్యాచ్ 5,000 గెలిచాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం సూసైడ్ పాయింట్కి వచ్చాము. మా అబ్బాయికి చాలా బ్రేకప్స్ అయ్యాయి. సో ఒకసారి వెళ్ళి దూకాలంటుండు, చూద్దాం మా వాడు దూకుతాడో దూకడో మరి. వెయిట్ అండ్ సీ. బతికితే ఇంటికి, బతకపోతే కాటికి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. వీళ్ళంతా లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారంట. అందులో మావాడు ఒకడు అద్దాల స్వామి అంటే ఆల్రెడీ 1 టైం సూసైడ్ చేసుకున్నాడు, పురుగులు ఉందాగాడు. ఈ సూసైడ్ పాయింట్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఈ అబ్బాయి కదా, ఈ అబ్బాయికి ఒక 5 lakhs అప్పు ఉండే, అప్పు ఎట్లా తీర్చాలో తెలియక తాగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 6 lakhs పెట్టి ఇతను బతికిచ్చారు. ఇప్పుడు టోటల్ 11 lakhs అయింది అప్పు ఇతనికి. అప్పు ఎలా తీర్చాలి నాకు అర్థం కావట్లేదంట. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్ట్రీట్ ఫుడ్స్ మనం చిన్నప్పుడు తిన్నాం కదా, ఏమంటారు పీచ్ మిఠాయి. లోపలికి వెళ్దాం. ఐస్ క్రీమ్స్, ఇక్కడ చలికి కాబట్టి స్వెటర్లు. చూసుకున్నట్టయితే అమ్మాయిలు చాలా బాగున్నారు. గోల్ కొట్టుంటాం కదా మనం చిన్నప్పుడు. క్యాట్ బాల్స్, కార్స్, కీ చైన్స్, బ్లాంకెట్స్, అంబ్రెల్లా. ఇదంతా మనకు అనుకొచ్చేది కదా, లేడీస్ షాపింగ్. మొత్తం లేడీస్ షాపింగ్స్. ఇవన్నీ మనకు అనుకొచ్చేటి చాక్లెట్స్, సంథింగ్. వాట్ ఇస్ దిస్ రెడీ? ముదవత్తుకల్ కిలాంగు ఫ్రూట్స్, స్పెట్స్, కీ చైన్స్. మొత్తం షాపింగ్, లేడీస్ షాపింగ్స్ మొత్తం అన్నీ. వదలగా మన వాళ్ళు దొరికితే ఏం వదలగా. చూసుకున్నట్టయితే ఇల్లు మన మదనపల్లి వాళ్ళ ఇల్లు. లవర్ స్పాట్, ఇది సూసైడ్ పాయింట్ కాదు.
ఇప్పుడైతే మనల్ని కొడైకెనాల్ జైల్లో వేశారు. మనల్ని జైల్లో నుంచి వదలట్లేదు మా ఇద్దరిని, బందీ చేశారు మమ్మల్ని ఇక్కడ. మేము ఈ బాధ తట్టుకోలేక సూసైడ్ పాయింట్కి వచ్చాము. చూసారంటే సూసైడ్ పాయింట్ చూడొచ్చు మీరు, ఎంత చక్కగా ఉందో. దూకితే మాత్రం బతకరు, 0.00% కూడా ఛాన్స్ ఉండదు బతికే ఛాన్సు. ఒకసారి ట్రై చేద్దాము మనము. వ్యూవర్స్ రండి ట్రై చేద్దాం. చూసారంటే క్రౌడ్ చూడొచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఐ లవ్ ఫోర్ట్ కొడైకెనాల్ ఫారెస్ట్ ఓకే ఫారెస్ట్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే మనకి ముందుకంటే ఎన్ని పక్క చూపిస్తా పోతున్నారు అంటే ఇక్కడ ఏంది ఏమంటారు, డాల్ఫిన్స్ నోస్. ముందు కంటాను వెనక్కి చూపిస్తా పోతున్నావా? డాల్ఫిన్స్ నోస్. అక్కడికి వెళ్దాం, మీకు ఒక మంచి ప్రదేశం చూపిస్తాను నేను. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా బొమ్మలు చూస్తే టీవీ ఏడ్చేది. మీరు ఇప్పుడు క్రౌడ్ చూడొచ్చు ఇక్కడ ఎట్లా ఉన్నారు. చాలా మంచిగా క్రౌడ్ ఉన్నారు. మీకు అక్కడ కనిపిస్తుంది స్మోక్ కనిపిస్తుంది పైన వెళ్తూ నెల. క్యారెట్ చూడొచ్చు మీరు. అలాగే కొన్ని స్ట్రీట్ ఫుడ్స్. ఇక్కడ డాల్ఫిన్స్ నోస్ అని ఇక్కడ ఇన్సైడ్ లోపల ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఓ అమ్మ లైన్ క్యూ చాలా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం పాప్కార్న్ కొందాం అనుకుంటున్నాం. లోపల పోతాను వస్తానేమో. ఆడ కొండలు ఉంటాయి కదా, మంచి తప్పే. చూసారా క్రౌడ్. వాడు పాస్ పోతాడు, అది కూడా ఎత్తారు అంతేలే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. ఇక్కడ చూసారంటే ఇవి ఏం చెట్లు ఇవి మర్చిపోయా. మన సైడ్ ఇక్కడ జామాయిల్ చెట్లు అంటారు. చూసారా ఎంత ఉన్నాయో. పైకి గునా కేవ్. స్నో చూసారా, స్నో అక్కడ మంచు పడుతుంది, పొగ మంచు. దిస్ ఈజ్ గునా కేవ్. ఇల్లు మనోళ్ళే, మదనపల్లి వాసులు. చూసారంటే మాకు పార్కింగ్ ప్లేస్ దొరకలేదు, అలానే తిరుగుతూ ఉన్నాం పార్కింగ్ కోసం. చూడాలి ఇంకా ఇటు ఎంత దూరం వెళ్ళాలి ముందుకి. ఇప్పుడైతే మనకు ముంగటైతే మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడ ముంగట పార్కింగ్ ఉంది మనకు. అక్కడ పార్కింగ్ చేసేసి మనం గునా ఎన్క్లేవ్కి వెళ్దాం. చూసారంటే ఇప్పుడే మనం లోపలికి వచ్చాము. మరి నేను కూడా నచ్చలేకున్నాను, మరి నాకు కొంచెం ఆయాసంగా ఉంది. చూసారా చేయగలుగుతారా వ్యూవర్స్? చెట్లు చూసారా ఆకాశానికి అంటుకున్నట్టున్నాయి. 4 పతివర్తలు ఇల్లు. అబ్బా చూసారంటే ఇక్కడ చెట్లు తప్ప ఏం కనిపించట్లేదు మాకు. క్రౌడ్ అయితే మంచిగా ఉన్నారు కానీ గునా కేవ్ ఇది. ఇక్కడ చూసారంటే క్రౌడ్ చాలా బాగున్నారు. ఇక్కడ చెట్టు ఏర్ల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. మేబీ ఇక్కడ ఏదైనా పెద్ద వర్షం పడితే ఏమన్నా వాటర్ వస్తాయేమో ఇక్కడ. పెద్ది ఇక్కడ ఏంటండి ఫేమస్? ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ ఏరియా, దిస్ ఓల్డ్ ట్రీస్, దట్స్ మూమెంట్ అండ్ వ్యూ పాయింట్, దట్స్ పాయింట్. ఓకే, ఫారినర్స్ ఎక్కువ వస్తారంటే
చూసుకున్నామంటే ఇది గుణా కేవ్ అంట. అంత ఏం లేదండి, ఫారెస్టే ఇక్కడ. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ లోయలు ఇవి చూసారా, ఏదో పాములుగా ఉంటున్నాయి ఏర్లు. కోతిపిల్ల హాయ్ 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 గివ్ మీ షేక్ హ్యాండ్. హలో హలో. చూసారంటే ఇప్పుడు ఇక్కడ గుణా కేవ్ దగ్గర అందరికి పూనకాలు వచ్చాయి. రెడీ స్టార్ట్. బీరిడే అబద్ధ బై